అందరికీ నమస్కారం. ఇరకాటంలో చంద్రబాబు రాష్ట్రంలో తిరుగుబాటు శాఖ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో ఉద్యోగ సంఘాలు గడిచిన 5 ఏళ్లలో ఉద్యోగులు సైతం నిరుత్సాహంతో ఉన్నారు. అయితే దీంతో ఎన్నికలలో వైసీపీని ఓడించడానికి ఉద్యోగులు కూడా ప్రయత్నాలు చేసి ఓడించారు. ముఖ్యంగా పీఆర్సీతో సహా ఐఆర్ పింఛన్ల పథకం వంటి విషయంలో వైసీపీ ప్రభుత్వానికి సెగ ఏర్పడింది. అయితే ఇప్పుడు కూటమి వచ్చి 2 మాసాలు అవుతున్న ఉద్యోగులు పీఆర్సీ విషయంపైన ఏమాత్రం నోరు మెదపకపోవడంతో ఇప్పుడు మళ్ళీ గలం విప్పుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా 12వ పీఆర్సీ రిలీజ్ చేసేలోగా ఐఆర్ నిర్ణయించి తమకు ఇవ్వాలని అంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పీఆర్సీ నష్టాలను కూడా భర్తీ చేయాలంటూ డిమాండ్ను తెలియజేస్తున్నారట. అలా గెజిట్, నాన్ గెజిట్ ఉద్యోగ సంఘాలు సైతం ఈసారి ముందుగానే సర్కార్ పైన ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. అయితే నిజానికి ఉద్యోగులు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి 6 నుంచి 8 మాసాల వరకు సమయం ఇవ్వాలి. కానీ ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగానే 3 మాసాల నుంచే ఇవ్వటానికి ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అయితే ఇదంతా ఎలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన వీటిపైన జరిగిన ఆన్సైట్ భూము లావాదేవీలు కూటమి ప్రభుత్వం మాత్రం విచారిస్తున్నది. ఇందుకు బాధ్యులుగా మొదటి అధికారుల పేర్లు వినిపించాయని వారిపైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అయితే ఈ విషయం పైన ఉద్యోగ సంఘాలు కూడా కూటమిని వ్యతిరేకిస్తున్నాయి. గత ప్రభుత్వం చెప్పిన మేరకే మేము పనిచేశామని, అందులో మా తప్పు ఏమీ లేదంటూ కూడా చర్యలు తీసుకుంటే ఎలా అంటూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు నేతలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కేసుల వల్ల ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తుంది కూటమి. మరి వీటిపైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.